దోషమేం కాదు, అది కూడా తినొచ్చు. ఈ తాటి ముంజలనేవి మనకి దొరికినప్పుడు నేను ఎలా తినమంటానంటే, ఏదో కారులో వెళ్తే దొరికిందని ఎప్పుడు పడితే అప్పుడు వేసేసేయకూడదండి, తీసి అట్టు పెట్టుకోండి. ఇది ఒక ఆహారంగా మీరు తినొచ్చు. మధ్యలో కానీ ఎప్పుడు పడితే అప్పుడు వేటితో కలిపి ఏదో భోజనంతో పాటు ఏదో బజ్జీ బోండాలు తింటూ ముంజులు తిని బజ్జీ బోండాలు ఇట్లా తినొద్దు. దాన్ని 10, 20, 30, 40 ముంజులు తీసుకోండి, తాటి ముంజులు. మీరు ఒక ఆహారంగా పెట్టుకుని చక్కగా 20, 10 కావాల్సిన తినేసి ఏదైనా ఒక ఫ్రూట్ తినండి, ఒక మీల్ లాగా తీసుకోండి. ఎంజాయ్ చేసినప్పుడు దాన్నే తిన్నప్పుడు సంతృప్తిగా మీరు తినగలుగుతారు. దానివల్ల వచ్చే లాభం ఏంటో మీకు స్పెషల్గా తిన్నప్పుడు తెలుస్తుంది, ఆ బెనిఫిట్ ఇంటర్నల్గా కూడా ఎట్లా ఉంటుందనేది. అంచేత చాలా బలమైన ఆహారం. తాటి ముంజలు అట్లా సీజనల్గా దొరికినప్పుడు నేనేమంటానంటే డిన్నర్లో పెట్టుకు తినమంట ఎప్పుడు కూడా మన ఫాలోవర్స్ని. చక్కగా